అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యులు వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభం. గురుగారు, ఇంట్లో ఆడవాళ్ళు నరసింహస్వామి పూజ చేసుకోవచ్చా గురుగారు? అంటే చాలామంది కూడా ఉగ్ర రూపం కదా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. సంతోషం. మా సోదరివి మంచి ప్రశ్నలు వేస్తున్నావు దాక్షాయని. అనేక అభినందన సహస్రాలు. ఇలాంటి మంచి ప్రశ్నలు ప్రపంచానికి అవసరం. అసలు నరసింహస్వామి యొక్క వైభవమే గొప్పది, అవతారము యొక్క గొప్పది. కృతేతు నారసింహ త్రేతాయాం రఘునందన ద్వాపరే శ్రీకృష్ణస్తు కలౌ వెంకటనాయక అని శాస్త్రం. 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇలా ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఆ నరసింహుడు వచ్చాడు కానీ పోలే. అన్ని అవతారాలు కారణంతో వచ్చాయి. నరసింహుడు కారణంతో కాదు, భక్త సంరక్షణ కోసమే వచ్చాడు. వచ్చిన ఆయనే మొదటి దెబ్బకే రావాలి. ప్రహ్లాదుడి యొక్క మొదటి శిక్షకే రావాలి. అన్ని శిక్షల తర్వాత వచ్చాడు. తను గమనించి అప్పుడు ప్రహ్లాదుని బ్రతిలాడాడు నరసింహుడు. ఏ నరసింహుడు? ఉగ్ర నరసింహుడు. ఉగ్ర నరసింహుడు తండ్రిని చీల్చి చంపిన తర్వాత అంత ఉగ్రంలో ఉండే నరసింహుడు ప్రహ్లాదుడు పిల్లవాడితో ఏమన్నాడు? బిడ్డ, నేను మొదటిసారికే రావాలి, నిన్ను అడగాలి ఎట్లా ఉన్నావని, ఎందుకు నా కోసం నువ్వు దెబ్బలు తింటున్నావు అన్నాడు. ఇంతకాలం అయింది కదా అని తనే క్షమావలె బ్రతిలాడుకున్నాడు. అది నరసింహ అవతార ప్రత్యేకత. అంతేనా సుందరుడు నరసింహుడు, అప్పన్న సింహాద్రినాథుడు సుందరుడు. అంతేకాదు మరొకటి, మన యాదగిరి లక్ష్మీనరసింహుడు గోళ్లతో ఆపరేషన్ చేస్తాడు. గోళ్లతో అది అందరికీ తెలియాలి. గోళ్లతో ఆపరేషన్ కూడా చేస్తాడు. నమ్మితే అందరికీ ఎరుక యాదగిరి గుట్టలో. యాదగిరి గుట్ట నరసింహుడు అంటే చాలు ఆపరేషన్ దైవమో. చిలుకూరు వెంకటేశ్వర స్వామి అంటే వీసా దేవుడు అని పేరెట్లనో, మా యాదగిరి గుట్ట నరసింహుడికి ఆపరేషన్ చేసే డాక్టర్ వైద్యులకే వైద్యుడని గోరుతోటి. అలా గోరుతోటి ఆపరేషన్ చేశాడు సింహి కాని రాక్షసిని ఆంజనేయుడు. ఆంజనేయుడు చంపేశాడు, ఆపరేషన్ చేసి చంపేశాడు రాక్షసిని. కాబట్టి ఆంజనేయుడు ఇప్పుడు ఒక్కొక్క అవతారంలో నరసింహ స్వరూపం తెలుస్తున్నది. ఇక మీరు అడిగిన ప్రశ్నలో ఆడవాళ్ళు పూజ చేయొచ్చా? మళ్ళీ చెంచులక్ష్మి ఎవరమ్మా? స్త్రీయా పురుషుడా? స్త్రీయే కదా. చెట్టు లెక్క గలవా ఓ నరహరి, గుట్ట లెక్క గలవా పాట ప్రేమ. మళ్ళీ ఇప్పుడు స్త్రీయా పురుషుడా? స్త్రీయే. మళ్ళీ ఎట్లా పూజించినట్ట? పూజించినట్టే. ప్రియుడిగా పూజించింది, భర్తగా పొందింది. అందుకు ఇప్పుడు ఎక్కడ మన అహోబల నారసింహస్వామి దగ్గరనే కొన్ని చోట్లలో చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని నమః అని దండం పెడతారు. చెంచులక్ష్మిని స్మరిస్తారు. ఆదిలక్ష్మి చెంచులక్ష్మిని భావన, ఎవరి భావన వాళ్ళది భావన. ఇప్పుడు ఆడవాళ్ళు పూజించవచ్చు. ఒకటి. రెండవ ప్రశ్న, ఉగ్ర నారసింహం. మన ఎప్పుడు భారతదేశం శాంతానికి ప్రతీక, ఉగ్రతత్వానికి ప్రతీక కాదు. ఎక్కడైనా కోపాన్ని మనము పట్టుకోము. శాంతమునకే మనం ప్రాధాన్యత. మనం తినే ఆహారం కూడా సాత్విక ఆహారం, రాజస ఆహారం కాదు, ఎక్కువ శాతం. కనుక ఉగ్ర నరసింహుడి ఫోటోలు కానీ ఇవి కానీ ఉంచుకోరు. దేవాలయాలలో ఉంటాయి. ఎందుకు? దేవాలయంలో శాంతి బాగా జరుగుతుంది. ఎందుకు? దేవాలయంలో ఒక 100 కొబ్బరికాయలు, 200 కొబ్బరికాయలు, 500 కొబ్బరికాయలు, పులిహోర, లడ్డు, వడలు, నైవేద్యాలు, పానకాలు, వడపప్పులు, అనేక నైవేద్యాలు. ఇవన్నీ దేనికి? శాంతికే కదా. ఇంటిలో ఇంత చక్కెర ఉంటే ఓ పండు తిను దేవుడా. పండుగ నాడు వంటకాలు, పండుగ నాడు మరి రోజు అలా ఉండదు. పెట్టేవాళ్ళు పెడతారు. దేవంలో ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వండిన ప్రతి వస్తువు ఆయనకు చూపించాలి. అప్పుడు ఆ వంటలో ఉండే దోషం రాదు మనకు. దైవం యొక్క అనుగ్రహం అవుతుంది, అది ప్రసాదం అవుతుంది. అందుకు
పెద్దలు మహనీయులు ఏ పని చేసినా, కాఫీ తాగినా దేవునికి ఇట్లా చూపించి కళ్ళు మూసుకొని ఇలా ఇది దైవ ప్రసాదంగా భావిస్తారు. ఏదైనా కొబ్బరి నీళ్ళు కానీ ఏవి కానీ ఇది దైవ అనుగ్రహం అంటే అది అమృతం అవుతుంది, లేకపోతే వేరు. కనుక ఏ నరసింహుడైనా ఇంట్లో ఉండవచ్చు, కానీ ఉగ్ర నరసింహానికి ప్రాధాన్యత లేదు. మనది శాంత స్వరూపం కాబట్టి ఒకటి. రెండు, ఇంకొక మంచి ప్రశ్న వచ్చింది. ఇది ఒక్క నరసింహుడిని పూజించకూడదు. ఒక్క నరసింహుడు కాదు, ఇంతపురం కూడా చెప్పుకున్నాం, అమ్మవారితో కూడినటువంటి దైవాన్నే పూజించాలి. కారణం ఒక చిన్న ఉదాహరణ. రావణుడు సీతనొక్కతినే కోరాడు. రావణుడు సీతనే కోరాడు. శూర్పణఖ రాముణ్ణే కోరింది. ఒకే కుటుంబం. విభీషణుడు సీతను ఆరాధించారు. విభీషణి ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా కూడా సీతను ఆరాధించింది లంకలో, అశోకవనంలో. మరి విభీషణుడు రాముణ్ణి శరణాగతి వేయడాడు. ఇప్పుడు ఆ కుటుంబము ఇద్దరిని కలిపి పూజించిందా, విడిగా పూజించిందా? ఇద్దరిని కలిపి మనం కూడా ఇద్దరిని కలిపి పూజించాలి, భార్య భర్తలు. అందుకే మన లోకంలో ఒక్క పేరు ఉండదు. అందున మీరు ఇప్పుడు స్త్రీలు అన్నారు, స్త్రీలు పూజించవచ్చా లేదా అన్నారు. మొట్టమొదలు దైవానికి కూడా ఏమిటి? లక్ష్మీ నరసింహుడు, పార్వతీ పరమేశ్వరుడు, బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి, శ్రీనివాస శ్రీనివాసుడు. అవునా? మన దగ్గరకు వస్తే కూడా శ్రీమతి, శ్రీమాన్. మళ్ళీ ఇంకా కూడా పల్లెళ్ళలోకి వస్తే భార్య, భర్త. స్త్రీ పేరు ముందుందా, పురుషుడి పేరు ముందుందా? స్త్రీ పేరు. మళ్ళీ ఆమెకు ఆరాధనకి ఎందుకు యోగ్యత లేదు? తప్పకుండా అందరూ ఆరాధన చేయవచ్చు. అందరే కాదు, పాండురంగ మహాత్మ్యంలో కాకికి దొరికింది పుణ్యం. కాకికి దానికి అగణ్య పుణ్యములు అంటాడు. దానికి గుడి ఊర్చిన కల్గెడు అగణ్య పుణ్యములు అంటాడు. కాకి దాని యొక్క ప్రవృత్తి ఏంటి? భిక్ష, 8 దిక్కులు భిక్ష వేస్తూ ఉంటారు అయ్యగారులు. భిక్ష పెడితే ఆ భిక్షను ఎవరు ఏం తింటాయి? పక్షులు తింటాయి. తెల్ల అన్నం, పక్షులు తింటాయి అన్నాన్ని. ఆ పక్షి వచ్చి తినడానికి కాకి వచ్చి తింటుంటే మనలాంటి వాళ్ళు ప్రదక్షిణ చేద్దామని వెళ్ళేవారు. చప్పుడుకు ఆ కాకి ఒక్కసారి లేచింది. లేచినప్పుడు ఆ రెక్కలు ఏమవుతాయి? ఎగురుతాయి. ఎగిరినప్పుడు గాలికి దుమ్ము పక్కకు పోయింది. ఆ దుమ్ము పోవడం చేత ఏమన్నాడంటే తెనాలి రామకృష్ణుడు, కవిగాంచం కదా, దానికి గుడి ఊడ్చిన కలిగే నగణ్య పుణ్యములు అన్నాడు. గుడి ఊడ్చినటువంటి పుణ్యం ఒక కాకి వచ్చింది. ఇక మనం ఎంతమందికు మనం వెళ్ళి గుడిని ఊడుస్తున్నామో ఏంటో నాకైతే తెలియదు. కానీ ఒకటి తెలుసు, అందరికీ ఎరికేది, పూరి జగన్నాథ్ ఒరిస్సా పాలించే రాజు వచ్చి బంగారు చీపురుతో రథాన్ని ఊడుస్తాడు. నీళ్లు, బంగారు నీళ్లు, చందనపు నీళ్లు చల్లుతుంటే బంగారు చీపురుతో ముందు ఊడిస్తేనే కృష్ణుడు వస్తాడు. పూరి జగన్నాథ్ యాత్ర వస్తుంది రేపు ఆషాఢ మాసం, వీటికి వచ్చే నెలలో. అప్పుడు చూడండి, మళ్ళీ ఆయన వచ్చి చీపురుతో ఊడుస్తాడు. మళ్ళీ ఇది ఎంతమంది పాటిస్తున్నాం? అందరు ఆ రోజు దండం పెడతాం, ఆ రోజు అందరం దండం పెడతాం. మళ్ళీ ఏది నువ్వు ఇంట్లోనే ఊడవే, ఇక గుళ్ళు ఏం చేస్తావు? కూటిలో రాయి తీయవే, ఇక చెరువులో ఏం తీస్తావు రాయిని? కనుక ఇంట్లో గెలిచి బయట గెలువు, ఇంట్లో గెలిచి బయట గెలువు. భార్యనే ఉడవాలే, భార్యనే అన్ని పనులు చేయాలి. నువ్వేం చేస్తున్నావు? బెదిరిస్తున్నావు. పురుష అహంకారం. అది లేకుండా సమిష్టి కుటుంబ వ్యవస్థలో అందరము అన్ని పనులు ఏది చెప్పినా అదే శాస్త్రాలు. కనుక ఏ నరసింహస్వామిని పూజించినా దోషము లేదు. దైవమే ఎల్లవేళలో ఉండేవాడు నరసింహుడు. అందుకే ఒక మాట, తెలుగు దేవర సింగన్న వెలుగు వేల్పు చిత్తమందలి దుష్టుని చీల్చుమంచు. అట్లా ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ దేవుడా, అప్పుడు ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చావు, చెడు అనే హిరణ్య తండ్రినే హిరణ్యకశిపుని చంపారు. ఇవాళ నేను పిలుస్తున్నా, నా లోపల మనస్సులో చెడు అనే క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ కాదు, చెడు అనే భావన ఉంది. నువ్వు నన్ను చీల్చి ఆ చెడుని తీసి మళ్ళీ నన్ను అతికించి శుద్ధుణ్ణి చెయ్యి, పరిశుద్ధిని చెయ్యి. నీ మీదనే నాకు ప్రేమ ఉండేటట్టు చెయ్యి. అప్పుడు నేను భక్త తుకారామును అవుతానో, పాండురంగణ్ణి అవుతానో, ఎవరినవుతానో, అన్నమయ్యనే అవుతానో, త్యాగరాజునే అవుతానో, ఎవరినో అవుతాం. దైవమయ, సర్వం దైవమయం జగత్, అంతా దైవ స్వరూపే. అప్పుడు చెడు లేదు, శత్రువు లేదు, మన మిత్రుడు లేదు, అంతా ఒకటే.
కనుక మంచి ప్రశ్న. అందరూ నరసింహ ఆరాధన చేయవచ్చు. గురువుగారు, ఇంట్లో నరసింహస్వామిది విగ్రహం పెట్టుకోవచ్చా లేదా ఫోటో సరిపోతుందా? అది మనస్సుకు సంబంధించినది. ఇష్టం అంటారా? ఇష్టం ఒకటి. ఆ, ఫోటో పెట్టినా విగ్రహం పెట్టినా దేవుడు దేవుడే. ఆ, దేవుడు దేవుడే. ఉమ్, విన్నారా? ఉమ్. ఫోటో పెట్టినా విగ్రహం పెట్టినా పెట్టకపోయినా దేవుడు దేవుడే. దేవుడు దేవుడే. ఉమ్, ఎట్లా ఎట్లా పూజలు చేసేటప్పుడు మొట్టమొదట పసుపును ముద్ద చేసి ఆ పసుపును ఏం చేస్తాం? గౌరమ్మగా అనుకుంటాము, గణపతిగా అనుకుంటాం. హరిద్ర గణపతి. ఇప్పుడు అందులో గణపతి ఉన్నాడా, లక్ష్మి ఉందా? ఎవరున్నారు? సౌభాగ్య లక్ష్మి ఉంది, గణపతి ఉన్న అందరు ఉన్నారు కదా. అవునవును. మళ్ళీ అక్కడ విగ్రహమా? అది ఏది? ఉమ్, ఉమ్. ఒక చిన్న ఉదాహరణ. అవునవును. కనుక నువ్వు రాయి రప్పను కాను, రాను మాకును కాను, మామూలి మనిషిని నేను. అట్లనే మామూలి దేవా నువ్వు నా దిక్కు ఉండు, నన్ను చూడు అని. అది నిరాకార స్వరూపం అంటాం. ఉమ్, ఉమ్. నిరాకార స్వరూపం. మనం ఈ ఆకారాలని మనం కల్పించుకున్నాం. అలా ఆకారం లేనటువంటి శాంతాకారం భుజగశయనం అనే శ్లోకాలన్నాయే. అట్లా ప్రార్థించుకుంటే చాలు. ఉమ్. పెట్టొచ్చు, ఫోటో పెట్టొచ్చు, విగ్రహం. కానీ ఇష్టం వచ్చింది కదా అని ఈ మధ్యకాలంలో ఎంతెంతో పెద్ద విగ్రహాలు పెడుతున్నారు, ధనం ఉన్నది అని. కానీ నైవేద్యం ఎంత పెడుతున్నావు అది ఓకే. తెలియదు. రాత్రి పువ్వులు అట్లే వస్తున్నావు దేవుని మీద, నువ్వు కూడా రాత్రి పువ్వులు అట్లే పెట్టుకొని పడుకుంటున్నావా? ఉమ్, అది బ్యాక్టీరియా ఎండిపోయినాయని తీసేస్తున్నావు. మళ్ళీ దేవుడికి ఉమ్. దేవుడికి కూడా రాత్రికి నిర్మాల్యాలు అని పడుకునేటప్పుడు కూడా ఫ్రీగా తలంటు స్నానం చేసినట్టు హాయిగా పడుకోవాలి కదా. అవునవును. సెంటు గింటు పరిమళ గుబాళింపులతోటి మళ్ళీ ఎంతవరకు? ఉమ్. అగో అది అది ఆత్మవత్ తన వల్లనే అన్నీ చూసుకుంటే ఏ చింత లేదు. కనుక హాయిగా అన్ని దైవాలను పూజించాలి. మా నరసింహుడు సర్వరక్షకుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో గొప్పవాడు, అగ్రస్థానం నరసింహ. అదే గురువుగారు, ఇంట్లో నరసింహస్వామి పూజ చేసుకున్నప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా పాటించేటివి? పుష్కలంగా. ఒక్క నరసింహుడికే కాదు, ఏ దేవుడికైనా నియమాలే ఉన్నాయి. అన్నిటికీ నియమాలు ఉన్నాయి, ఒక్కదానికని కాదు. ప్రతిదానికి ఒక నియమం అనేది ఉంది. దానికి ఏమంటాం మనము? స్నానము, ఉమ్, అనుష్ఠానము, తిలకము, ఇవన్నీ చెప్పుకుంటాం మనం. అంతే. ఇవన్నీ ఆయనకా మనకా? మనకే. ఆ పేరు మీదనైనా ఒక్కటి ఇక్కడ మీరు మంచి అన్నారు, నియమాలు అన్నారు. దీపావళి నాడు ఏం చేస్తాం? ఏడాదికి ఒకసారి వస్తుంది దీపావళి. ఆ రోజు ఏం చేస్తాం? షాపంతా దులుపుతాం, కొట్టంతా దులుపుతాం. లేకపోతే ఏడాది దాకా ఏమైంది? దుమ్మే ఉంది కదా, డస్టే బ్యాక్టీరియానే కదా. కనీసం ఆ దేవుని పేరు మీదనన్నా ఆ రోజు తుడిచావు. అవును, మొత్తం క్లీనింగ్ అయిపోయింది. అది ఎప్పుడు పూజ చేస్తున్నావు? అమాస నాడు దీపావళి. అమావాస్య మంచిదా చెడ్డదా? కాదనే అనుకుంటామా, కానీ లక్ష్మి అమావాస్య ఇప్పుడు ఎంతో కొంత మంచి అయితే ఉంది కదా. అది అందున డబ్బు కోసం ఆ రాత్రి మళ్ళీ నిద్రపోడు. ఆ రాత్రి లక్ష్మీ పూజ చేసినా ఆ రాత్రి అంతా మేల్కుంటారు. లక్ష్మి వస్తుంది, దర్వాజాలు మూసేయరు, దర్వాజాలన్నీ తీసి పెడతారు. ఈ మధ్యన పటాకులు పేల్చి డామ్ డామ్ అంటున్నారు. ధ్వని కాలుష్యం. అది కాదు. దీపాలు వెలిగించు, బ్యాక్టీరియా పోవడం. వర్షాకాలంలో బ్యాక్టీరియా పెరుగుతుంది, వానాకాలంలో. అందుకు దీపాలు. దాని పేరు దీపావళి. దీపముల యొక్క వరుస. దీపం ఏం చేస్తుంది? బ్యాక్టీరియాని లాగుతుంది, ఆకర్షిస్తుంది, క్రిమిని నశిస్తుంది. ప్రతిదాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది, శాస్త్రీయత ఉంది. కానీ చెప్పటంలో ఆచరించటంలో తేడా. తప్పు లేదు. హాయిగా నరసింహస్వామికి ఇష్టమైన నైవేద్యం ఏంటి గురుగారు? బోలెడు నైవేద్యాలు ఏవైనా. ఛప్పన్ భోజన్ విన్నారా? అందులో అది ఉగ్రమని మీరు మొదలు ఒక మాట అన్నారు కనుక, నరసింహుడికి రాముడికి ఇద్దరికి గొప్పది పానకము, వడపప్పు. భద్రాచలంలో రామ కళ్యాణం నాడు పానకం, వడపప్పు తప్పకుండా పెడతారు. అది వేసవి చైత్రమాసం కాబట్టి విసనకర్రలు ఇస్తారు. నరసింహుడిది వైశాఖ మాసం కాబట్టి పానకం, వడపప్పు, విసనకర్రలు. అప్పటికి వైశాఖం వచ్చే వరకు మామిడి పండ్లు వస్తాయి, పండ్ల రసం. మన దగ్గర ఆచారాలన్నీ ఒక కాలాన్ని అనుసరించి వచ్చినటువంటి నైవేద్యాలు. కాబట్టి ఈ నైవేద్యమా ఆ నైవేద్యమా అని లేదు. భక్త కన్నప్ప ఏం చేశాడు? ఏ నైవేద్యం ఇచ్చాడు పరమేశ్వరుడికి?
తిన్నండంతట దేవదేవునకు భక్తిని తృప్తి గావించి ఆసన్న గ్రావ మహాటవులు తిరిగి దౌష్ట్రాటంక ఎంత ఇచ్చాడు దూర్జటి కవి. అట్లా మనకేదైనా ఇష్టం ఉంటే ఏం చేస్తాం, ఇంటి దగ్గర ఉండే తంగేడు పువ్వు బతుకమ్మ పువ్వుకు పెట్టాం, అడవిలో వెతికి మంచి తంగేడు పువ్వుని ఎక్కడిదో దూరం నీ ఇంటి పక్కకే ఉందే, ఎక్కడిచో వెతికి. అట్లనే నైవేద్యానికి కూడా మంచిదని శుద్ధమైందని అది వెతికి ఆ అడవి పందిని తెచ్చి కాల్చెన్ ప్రేల్చెన్ కణుంచన్ మంచి రుచి ఉందా లేదా తను ఎంగిల్ చూశాడు, అది తినిపించాడు. మళ్ళీ అది మూఢభక్తి శాస్త్రీయ భక్తి పెద్దది అంటే అది మూఢభక్తి అంటావు. అది అన్నిటికంటే గొప్ప భక్తి. ఆత్మవత్ సర్వభూతాన్ని కనుక దేది తప్పు లేదు, నైవేద్యాలు ఏవైనా ఉంచొచ్చు. అదే గిరిజనులు అయితే మధ్య మాంసాలు వస్తారు, వాళ్ళ ఆహారం వాళ్ళది, మన ఆహారం మనది. మన సాత్వికం కాబట్టి మనం పానకం, వడపప్పు, గారెలు, బూరెలు, పులిహోర అయితే ఇప్పుడు అన్ని దేవాలయాలు పులిహోర వచ్చింది, దజ్జోని వచ్చింది ప్రతి దేవాలయానికి. ఇంకోటి మీరు అడగకుండా చెప్తాను, షడగోపం కూడా వచ్చింది. షడగోపం ఒక వైష్ణవాలయంలోనే ఉండాలి. షడగోపం అని అది వైష్ణవాలయానికే ఇప్పుడు అన్ని ఆలయాలు ఏమో అది ఆ మాటకి నేను ఇప్పుడు చెప్తే కోపాలకు వస్తారు. కనుక ఏదైనా సరి. గురుగారు చాలా చక్కగా అసలు నరసింహస్వామిని కూడా మనం శాంత రూపంలో ఎంత అందంగా చూసుకోవచ్చు, అమ్మవారితో కలిపి పూజించుకుంటే ఎంత బాగా జరుగుతుంది ఆ కుటుంబానికి అనేది చాలా అందంగా. నరసింహుని అంత ప్రేమైక మూర్తి లేడు అవతారాలలో. రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఇది ముందు నరసింహుడిది అవతార ఘట్టం గొప్పది విన్నారా. అందుకోసం ఆ నరసింహ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఆదిశంకర్లే ఆరాధించిన దైవం, ప్రాణదాత. అందరూ దేవుళ్ళే, ప్రాణదాతలే. కానీ నరసింహుడి యొక్క గొప్ప వైభవం దాని మేము పనిచేసేది యాదగిరి గుట్ట, మేము తప్పకుండా గొప్పగా చెప్పుకోవాలి. అవును, కొద్ది స్వార్థం ఉంటుంది. లేదు ఖచ్చితంగా గురుగారు. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక చిన్న మంత్రం కానీ శ్లోకం కానీ యూటీవీ ప్రేక్షకుల కోసం. ఓహో, అది ఇవ్వాలంటే గొప్ప మంత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ యూటీవీ వాటిలో టీవీ ప్రేక్షకులు ఇవ్వకూడదు, బయటకి చెప్పకూడదు. మంత్రం గోప్యం, రహస్యం ఉండాలి. కానీ భగవత్ రామానుజులు ఏం చేశాడు, మంత్రాన్ని శిఖరమెక్కే గిరిజనులను హరిజనులను అందరి పిలిచి మంత్రం చదవండి అయ్యా అన్నాడు. ఆయన్నే అన్నాడు కాబట్టి మనం తప్పలేదు. మరి టీవీ కాబట్టి అక్కడ చెప్తున్నాం. ఇది అందరికి చెప్పకండి, శుచి శుభ్రతతో పాటించండి. మీరు కూడా అనుకోండి, మేము చెప్తాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం లేదా మృత్యున్మృత్యుం నమామ్యహం. 32 అక్షరాలతో ఉండే అనుష్ఠుప్ శ్లోకం, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రం. ఇది నాకు రాదు, మేము సరిగా వినలేదు. ఒక్కటి ఆఖరుకు చాలా గొప్పది, ఇంతకంటే ఇంకా గొప్పది. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది గొప్పది. అంతేనా? మీరు మా ఛానల్ వాళ్ళకు ఇది మనది అనుకునేది కాబట్టి వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి ఆడపడుచు ఎవరికి? శ్రీనివాసుడికే, ఏడుకొండల రాయడికే శ్రీనివాస. లోపల ఎవరున్నారు? అమ్మవారే ఉంది. అమ్మవారు ఆయనకేమిస్తుంది? శ్రీనివాసుడికి. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి కరతల కమలే సర్వదా దానలక్ష్మి దుర్దండే ధీరలక్ష్మి హృదయ సరసియే భూత కారుణ్యలక్ష్మి ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మి నిఖిల గుణగణాడంబతే కీర్తిలక్ష్మి సర్వాంగీ సౌమ్యలక్ష్మి త్వయితు విజయతాం మయితు విజయతాం వయతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మి. చివరికి ఆశీర్వచనం వచ్చింది. మయితు అంటే నాకు, త్వయితు అంటే మీకు, వయతు అంటే అందరికీ, ఒక్కళ్ళకు కాదు సమస్త ప్రేక్షకులకు అందరికీ మా యాజమాన్యంతో సుమారు ఒక 60 మంది 70 మంది 80 మంది ఉద్యోగులను పోషిస్తూ ఆ కుటుంబాలకు రక్షణ అయిన మన టీవీ ఛానల్ వర్ధతాం అభివర్ధతాం. చల్లగా ఆనందంగా పరిచారకుడి దగ్గర నుంచి ఊడ్చే వాళ్ళు ఉన్నారే, శుద్ధి చేసే పరిచారకులు, అంతేకాదు వాచ్మెన్లు ఉన్నారే, వాళ్ళందరి నుండి ఎండి దాకా చైర్మన్ దాకా
అందరికీ శుభాకాంక్షల పరంపరలు, ఆరోగ్యంతో ఆనందంతో పెండ్లిళ్ళు అయ్యి మంచి పిల్లలతో కౌసల్య సుప్రజ రాముడనే సంతానంతో వర్ధిల్లుదురుగాక వర్ధిల్లుగాక వర్ధిల్లుగాక. జయం జయం జయం. చాలా ధన్యవాదాలు గురుగారు.